నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గురుస్వామి డాక్టర్ బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఉగాది మనకి ప్రారంభమవుతుంది. అలానే క్రోధినామ సంవత్సరం ఇప్పుడు మనకొచ్చేది. అయితే ఇప్పుడు కేరళ పద్ధతిలో ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుందండి? ముందుగా మేషరాశి కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరూ బాగుండాలి. ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో నూతన సంవత్సరం ఎప్పుడైనా మేషరాశి వాళ్ళకి గజయోగం పట్టబోతుంది. ఏమ్మా, ఎట్లా గజయోగం పట్టబోతుంది అప్పుడైనా తెలియని ఒక అదృష్టము మీకు పట్టబోతుంది. ఈ ఒక పని ఖచ్చితంగా మీరు చేస్తే మీకు 100కి 100% మీకు గజయోగం పడుతుంది. ఈ పని ఖచ్చితంగా మీరు చేయాలి. ఈ ఒక పరిహారం కానీ, ఈ పూజ కానీ, ఈ ఆలయ దర్శనంలో కానీ చేయాలి. కాకపోతే ఏంటంటే పూర్వం అంటే గత సంవత్సరానికన్నా ఈ యొక్క 2024 పంచాంగ శాస్త్రం ప్రకారంగా మేషరాశి వాళ్ళకి గజయోగము పట్టేటువంటి ఒక దశ కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ఇక్కడ మనకు జరగబడుతుంది. ఎప్పుడైనా వీళ్ళకి ఉద్యోగ పరంగా, కళ్యాణం పరంగా, అనేక రకమైనటువంటి బిజినెస్ రకంలో, మరి ఇంకా ఇతర వ్యాపార రంగంలో, మరి రైతులకి, మరి రాజకీయ నాయకులకి, మళ్ళా అదే విధానంగా టీవీ రంగంలో ఉన్నవంటి యాంకర్స్కి, వాళ్ళకి, మళ్ళీ ఆర్టిస్టులకి, వాళ్ళకందరికి కూడా ఒక మంచి శుభవార్త. అదే ఇప్పుడు వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి కూడా ఏ విధంగా ఉండొచ్చండి ఈ సంవత్సరము కూడాను ఇప్పుడు కొద్దిగా ప్రభుత్వము మారింది, వాతావరణం మారింది కాబట్టి గత సంవత్సరము కానీ ఈ సంవత్సరం కొద్దిగానే తక్కువగా ఉన్నప్పటికీ కూడా గట్టిగా వర్షాలు పడేటందుకు, గట్టిగా వాతావరణం బాగా ఉండేటట్టుగా మనకు ఇక్కడ సూచనలు కనపడతా ఉన్నాయి. ఋతువులు కూడాను బాగా మనకు సహకరించబోతున్నాయి. రైతుల్లో కూడాను కొద్దిగా ముందులాగా కాకుండా కాస్త గొప్ప మీకు మంచి శుభప్రదమైనటువంటి యోగత ఉంటుంది. పోలీస్ రంగంలో ఉన్న వారికి మంచి ప్రమోషన్స్ రావటం, మరి అడ్వకేట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఒక కేసెస్ రావటం, వాళ్ళు గెలుపు రావటం అనేది జరుగుతుంది. మరియు అదే విధానంగా ఎప్పటి నుంచో కోర్టులో కేసు ఉన్నవాళ్ళు, డైవర్స్ కేసు కావచ్చు, ఆస్తి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఏదైనా కేసులు ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఊటడి అంటే శుభవార్త వినడానికి మంచి అవకాశం అనిపిస్తుంది. ఒక కొలుకు వస్తుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసేవంటి మహిళలు కానీ, యూత్లకు కానీ, యువతలకు కానీ అందరూ కూడాను వాళ్ళకి ఇంత మాదిరి ఒక కైంగర్యం చేస్తే వాళ్ళకి ఒక యోగతం అనేది ఒక జావతం జరుగుతుంది. సొంతం గృహ నిర్మాణం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ప్లానింగ్లో వాళ్ళకి సక్సెస్ఫుల్ అవుతుంది. కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, కొత్త విక్రయం చేయవచ్చు, కొనవచ్చు, అమ్మవచ్చు. అలా మంచిగా ఉంటుంది వాళ్ళకి. ఎంత మాది ఇది లేదు. మీరు ఏదైనా కూడా బిజినెస్ చేయాలనుకుంటే కూడా మంచి రోజు చూసుకొని, ముహూర్తం చూసుకొని మీరు స్టార్ట్ చేసుకుంటే మేషరాశి వాళ్ళకి క్రోధనామ సంవత్సరంలో చాలా శుభప్రదమైనటువంటి ఉంటుంది. ఏమాత్రం రాహు, కేతు దోష గ్రహాలు ఉన్నప్పటికి కూడాను కొన్ని విశేషమైనటువంటి ఆలయాలకు వెళ్ళేసి దానికి కావాల్సినటువంటి శాంతి పరిహారం, పూజ అవన్నీ చేసుకుంటే 100కి 100% పరమ సత్యంగా వాళ్ళకి ఈ యోగతం కలుపుతుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ రకమైనటువంటి దీపారాధని చేస్తే వాళ్ళు అత్యద్భుతమైనటువంటి ప్రతి శుక్రవారం సంవత్సరం అంతా పొడుగున ఈ శుక్రవారం మధ్యన ఈ యొక్క యోగదాయకమైనటువంటి దీపం ముట్టిస్తే చాలా బాగుంటుంది. దాన్ని ఎటువంటి దీపం? అలానే వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శిస్తే మంచిదండి? ఇప్పుడు సాధారణంగా దుర్గాదేవి ఆలయంలోకి వెళ్ళేసి రావుకాల సమయంలో దీపారాధన చేయాలి. దీపారాధన చేయాలంటే మీరు కాస్తో గొప్ప కాసు ఉంటుంది కదమ్మా, మనకి లక్ష్మీ కాసు అంటారు. ఆ లక్ష్మీ కాసు, అర్ధ కాసు, అరకాసు కూడా దొరుకుతుంది. ఆ కాసులో ఈ 3 రకాలైనటువంటి నూనె వేసి ప్రతి శుక్రవారం నాడున ఈ కాసు వేసి దీపారాధన చేయాలి. కొండెక్కేదాకా అక్కడ కూర్చొని నేను చెప్పిన మంత్రాన్ని వీళ్ళు జపిస్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంటుంది. ఆ 3 రకాల నూనె ఏంటిదంటే విప్ప నూనె, వేప నూనె, కొబ్బరి నూనె. ఈ 3 రకాలైనటువంటి నూనె వేసి మీరు తెల్ల జిల్లెడు ఆకుతో వత్తి, తెల్ల జిల్లెడు చెట్టు ఉంటుంది కదమ్మా, దాంతో ఒక వత్తులు
తామర వత్తులు, ఉమ్, మళ్ళీ తర్వాత యథావిధిగా ఉండవంటి నార్మల్ వత్తులు. ఈ 3 వత్తులు కూడాను ఒకదిగా చేసుకొని దాన్ని పువ్వొత్తిలాగా చేసుకోవచ్చు. లేదంటే ఉమ్, ఒక అఖండంగా చేసుకొని దీపార్థన చేసుకొని మీరు ఉత్తరాయణం దీక్షలో పెట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఉత్తరాయణంలో వచ్చేటువంటి ఈ పంచాంగ శ్రావణము ఈ క్రోధనామ సంవత్సరం కాబట్టి ఉత్తరం దిక్కున కింద ఒక కళ్ళుప్పు ఒక కిలంబావు పోసి దీపార్థన పెట్టండి ప్రతి శుక్రవారం. సంవత్సరం పొడుగున అద్భుతమైనటువంటి గజయోగం 100% పట్టబోతుంది. అంటే ఏ టైంలో వెలిగిస్తే మంచిదండి దీపం? రాహు కాలంలో వెలిగించే ఉదయం 10 నుంచి ఉదయం. 10 నుంచి 12 లోపు. ఉమ్, ఆ సమయంలో స్త్రీలైనా పురుషులైనా మేషరాశి ఎవరైనా. వాళ్ళు ఎవరైనా ముట్టించండి. అనుకున్నదంతా కార్యమంతా ఈ క్రోధనామ సంవత్సరంలో చాలా శుభప్రదమైన ఫలితం రావచ్చు. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. సర్వే జనో సుఖినో భవంతు.